హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు వీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం పోస్ట్ ఆఫీస్లో ఉండే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో ఏంటంటే మీరు కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఆ అమౌంట్ పైన వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ప్రతి నెల మీకు వడ్డీ ఇస్తూ ఉంటారు. అది 10 years కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసింటారో ఆ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తారనమాట. సో ఈ రోజు ఈ స్కీమ్ సంబంధించి అడ్వాంటేజ్ ఏముంటాయి, డిసడ్వాంటేజ్ ఏముంటాయి, తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు దీన్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఎంత లిమిట్ ఉంటుంది, ఎన్ని లక్షలు పెట్టుకోవచ్చు, తర్వాత వడ్డీ రేట్ ఎట్లా ఉంటుంది, వడ్డీ ఎలా తీసుకోవాలి, తర్వాత మెచ్యూరిటీ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది, తర్వాత మధ్యలో అవసరమైతే క్లోజ్ చేసుకోవచ్చా, దీనిలో ట్యాక్స్ బెనిఫిట్స్ ఎలా ఉంటాయి, ఇంకా అడిషనల్ గైడ్ లైన్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత దీన్ని ఓపెన్ చేసుకోవాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి, తర్వాత ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, మనం ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత వడ్డీ వస్తుంది, 5 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుంది, ఇలా విత్ ఎగ్జాంపుల్తో సహా ఈ వీడియో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. సో దీంట్లో అడ్వాంటేజెస్ చూస్తే గ్యారెంటీ అనమాట. మీరు ఎంతైతే క్యాపిటల్, మీరు ఎంతైతే ఫిక్స్డ్ డిపాజిట్ చేసింటారో, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అనుకోండి, ఆ 1,00,000 మీకు ఖచ్చితంగా వెనక్కి వస్తుంది. అంటే మార్కెట్లో ఈ స్టాక్ మార్కెట్ ఇట్లా కొన్ని ఉంటాయి అనమాట. మార్కెట్ వాలటాలిటీ ఏముండదు. అంటే ఆ టైంలో మార్కెట్ పడింది అనుకోండి, తక్కువ అమౌంట్ రావడం, పెరిగింది అనుకోండి ఎక్కువ అమౌంట్ రావడం, ఇట్లా ఏముండదు. ఎగ్జాక్ట్గా మీరు క్యాపిటల్ అనేది సేఫ్టీ ఉంటుంది. తర్వాత రెగ్యులర్ పేవర్స్, గ్యారెంటెడ్ రెగ్యులర్ పేవర్స్, మీకు వడ్డీ ఫిక్స్డ్ వడ్డీ వస్తుంది అనమాట. మంత్లీ మీరు ఏ టైంలో అయితే ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000కు ఒక ₹1,000 వచ్చింది అనుకోండి, ఆ ₹1,000 ఎవ్రీ మంత్ 1,000 అలా ఫిక్స్డ్గా ఖచ్చితంగా నెల వస్తుంది అనమాట. తర్వాత దీనిలో ఇంకొక అడ్వాంటేజ్ అంటే టీడీఎస్ ఉండదు. మనకు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అనుకోండి, కొంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే దానిలో 10% వరకు టీడీఎస్ కట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మనకు చేతికి వస్తుంది. కానీ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే టీడీఎస్ కట్ అవ్వదు. టీడీఎస్ కట్ అవ్వకుండా టోటల్గా ఫుల్ మంత్లీ ఇన్కమ్ అనేది ఫుల్ అమౌంట్ అనేది మనకు చేతికి వస్తుంది. తర్వాత మల్టిపుల్ అకౌంట్ ఓనర్షిప్, మీరు ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఈరోజు ₹1,00,000 ఉంది, ఆ 1,00,000తో ఒక అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. రేపు ఇంకొక 2 లక్షలు ఉన్నాయి, ఇంకొక అకౌంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే లిమిట్ ఉంటుంది. సింగిల్ పర్సన్కి 9 lakhs లిమిట్ ఉంటుంది. సో మీరు ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోండి, కాకపోతే 9 లక్షలు దాటకూడదు అనమాట. తర్వాత ట్రాన్స్ఫరబుల్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు, మీరు అకౌంట్ ఇక్కడ ఓపెన్ చేసింటారు, తర్వాత కొద్ది సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి మళ్ళీ మీరు ఇంకొక చోటుకి వెళ్తారు. సో మీరు ఈ స్కీమ్ని, ఈ పోస్ట్ ఆఫీస్ స్కీమ్ని ఇక్కడ నుంచి మీరు ఎక్కడికైతే వెళ్తారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకునే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. తర్వాత రీఇన్వెస్ట్మెంట్ ఆప్షన్, ఇక్కడ ఏంటంటే దీనిలో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీకు నెల వడ్డీ వస్తుంటుంది కదా, ఆ వడ్డీ మీకు అవసరం ఉంటే వాడుకోవచ్చు, అవసరం లేదనుకోండి అదే వడ్డీని ఆర్డీకి కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటోమైజేషన్ అనేసి ఆటోమేటిక్గా ఆర్డీలోకి, అంటే 5 సంవత్సరాలు, ఈ పోస్ట్ ఆఫీస్ ఎంఐఎస్ 5 సంవత్సరాలే, ఆర్డీ కూడా 5 సంవత్సరాలే, దీనిలో వచ్చే వడ్డీ నెల ఉంటుంది, దీనిలోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే మీకు ఇక్కడ ఏంటంటే డబుల్ బెనిఫిట్స్, మీకు ఎంఐఎస్ బెనిఫిట్స్ వస్తాయి, ఆర్డీ బెనిఫిట్స్ వస్తాయి. అలా కాకుండా మళ్ళీ ఇంకా 5 సంవత్సరాల వరకు వాడుకున్నారనుకోండి, 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఇంకొక 5 సంవత్సరాలు అలా పెంచుకుంటూ పోవచ్చు అనమాట. తర్వాత ఫ్లెక్సిబుల్ అకౌంట్ టైప్స్, ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, జాయింట్గా ఓపెన్ చేసుకోవచ్చు, తర్వాత మైనర్ తరపున ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. మైనర్ అనుకోండి, గార్డెన్ నుండి ఓపెన్ చేసుకుంటాడు. నెక్స్ట్ దీంట్లో డిసడ్వాంటేజ్ చెప్తే మెయిన్గా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి క్యాప్, అంటే లిమిట్ ఉంటుంది కదా, మ్యాక్సిమం లిమిట్. సింగిల్ పర్సన్ 9 lakhs ఇన్వెస్ట్ చేసుకోవాలి, జాయింట్గా అయితే 15 lakhs ఇన్వెస్ట్ చేసుకోవాలి. అంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకోవడానికి లేదు, లిమిట్ ఉంటుంది. ఇది కొంచెం డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. అంటే కొంతమంది ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఎక్కువ వడ్డీ కావాలనుకుంటారు నెల. సో అటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్, ఇక్కడ మనం మ్యాక్సిమం ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్ 0 అని చెప్పుకోవచ్చు. 80C కింద మనకు ఎటువంటి రిబేట్ ఉండదు. తర్వాత మనకు వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది మంత్లీ టీడీఎస్ కట్ అవ్వకపోవచ్చు, కాకపోతే మనకు వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో అది ఇయర్లీ ఇన్కమ్ కింద మనం చూపించుకోవాల్సి ఉంటుంది. తర్వాత 5 years లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. మీకు మధ్యలో అవసరమైతే అమౌంట్ ఎమర్జెన్సీకి ఏదైనా అవసరం అయితే తీసుకోవచ్చు. మనకు ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనకు కొన్ని పెనాల్టీస్ ఉంటాయి. అంటే ఇన్ని సంవత్సరాల లోపల తీసుకుంటే ఇంత పర్సెంటేజ్ కట్ అవుతుంది, ఇట్లా పెనాల్టీస్ ఉంటాయి. దాన్ని మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. తర్వాత ఎన్ఆర్ఐస్కి ఇది ఎలిజిబుల్ లేదు, ఓన్లీ ఇండియన్స్కి మాత్రమే ఎలిజిబుల్, ఎన్ఆర్ఐస్కి ఎలిజిబుల్ లేదన్నమాట. ఇది ఒక డ్రాబ్యాక్ చెప్పుకోవచ్చు. తర్వాత ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు ఇది, ఎందుకంటే ఫిక్స్డ్ వడ్డీ రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మీరు అకౌంట్ ఓపెన్ చేశారు, ఈరోజు మనకు 7.4% ఉందనుకోండి, ఇదే 7.4% రిమైనింగ్ 5 years టర్మ్ మనకు కంటిన్యూ అవుతుంటుంది. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ఏమో పెరుగుతుంటుంది, కానీ మన వడ్డీ రేట్ ఏమో పెరగదు. కాబట్టి ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు, కొంచెం డ్రాబ్యాక్గా చెప్పుకోవచ్చు. ఇవి డిసడ్వాంటేజ్. దీనిలో ఎలిజిబిలిటీ చూస్తే ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం, సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి, సింగిల్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు, మైనర్ తరపున గార్డెన్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఓపెన్ చేయొచ్చు, 10 సంవత్సరాలు దాటిన మైనర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఓన్గా సొంతంగా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు,
అప్ టు 3 మెంబర్స్ వరకు జాయింట్గా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ లిమిట్ మినిమం వచ్చేసి 1000 రూపీస్, మ్యాక్సిమం వచ్చేసి సింగిల్ పర్సన్ అయితే 9 lakhs అని చెప్పుకున్నాము, జాయింట్గా అయితే 15 lakhs వరకు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఒకవేళ మీరు జాయింట్ అకౌంట్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, మనకు షేర్ హోల్డింగ్ అనేది ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఒకవేళ ఇద్దరు చేశారనుకోండి, ఒక 10 లక్షలు, ఇద్దరికి 5 లక్షలు ఈక్వల్ షేరింగ్ ఉంటుంది. ఒకవేళ ముగ్గురు కలిసి 9 లక్షలు చేశారనుకోండి, 3 లక్షలు ఈక్వల్ షేరింగ్ ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ మనం చెప్పుకున్నాం ఎన్ని నెంబర్ ఆఫ్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు అని, కాకపోతే దాని లిమిట్ వచ్చేసి 9 lakhs దాటకూడదు. ఇక్కడ ఏంటంటే ఈ లిమిట్ ఒకవేళ మీరు మైనర్ తరఫున ఓపెన్ చేశారనుకోండి, అది సపరేట్ అయిపోతుంది అనమాట. అంటే మైనర్ తరఫున మీరు గార్డియన్గా ఉండి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తారు కదా, సో అది ఇది రెండు కలిపితే 9 lakhs దాటకూడదు అంటే అట్లేం లేదు, ఆ అకౌంట్ వేరు ఈ అకౌంట్ వేరు అనమాట. నెక్స్ట్ అదేవిధంగా వడ్డీ రేటు. సో మనకి ఇప్పుడు ప్రెజెంట్గా ఏంటంటే 7.4% వడ్డీ ఇస్తున్నారు. ఈ వడ్డీ ప్రకారం మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తారు, ఈ ₹1,00,000కి 7.4% ప్రకారం మనకి ఎంత అయితే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ మంత్లీ మనకి ఇస్తారు. ఈ మంత్లీ వచ్చే అమౌంట్ మీరు తీసుకోలేదనుకోండి, ఇక్కడ మీకు డైరెక్ట్ మీరు ఏదైతే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్ చేసి ఉంటారో దాంట్లో మీకు సేవింగ్స్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్లోకి ఆటోమేటిక్గా మంత్లీ క్రెడిట్ అయిపోతుంది. మీరు వచ్చిన వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని మీరు తీసుకోలేదనుకోండి, తీసుకోకుండా జస్ట్ అట్లనే పెట్టారనుకోండి, దానికి ఎటువంటి అడిషనల్ ఇంట్రెస్ట్ రాదనమాట, మీకు ఎటువంటి ఎక్స్ట్రా వడ్డీ రాదు. తర్వాత మనం చెప్పుకున్నాం కదా, ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మనము సేమ్ టెన్యూర్ మొత్తాన్ని కలిపి ఇదే వడ్డీ రేటే కంటిన్యూ అవుతుంటుంది. సో మనకి ఇన్ఫ్లేషన్ బీట్ చేయడం మనం ఇందాక డ్రాబ్యాక్లో చెప్పుకున్నాం కదా, సో వడ్డీ రేట్ అనేది మీ టెన్యూర్ మొత్తం 7.4 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నప్పుడు 8% ఉందనుకోండి, అదే 8% 5 years కంటిన్యూ అవుతుంది. లేదా 7% ఉందనుకోండి, అదే 7% మనకు 5 years కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు ప్రెజెంట్గా 7.4% ఉంది, ఇదే 7.4% ఉంది, 5 years కంటిన్యూ అవుతుంది అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకి మెచ్యూరిటీ పీరియడ్, మనకి ఇది ఏంటంటే 5 years టైం పీరియడ్ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తే ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ లాగా దీంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 5 years ఉంటుంది. ఈ 5 years నెల మనకు వడ్డీ అయితే వస్తుంది. సో ఒకవేళ ఈ మెచ్యూరిటీ కంటే ముందే ఈ పర్సన్ ఇన్వెస్ట్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారో వాళ్ళు చనిపోయారు అనుకోండి, సో ఈ అకౌంట్ అనేది క్లోజ్ అయిపోతుంది. వాళ్ళ నామినీ లేదా లీగల్ హెయిర్ ఉంటారు కదా, వాళ్ళకు అమౌంట్ ఇచ్చేస్తారు. సో ఎప్పుడైతే చనిపోయారో అంతకు ముందు నెల వరకు మీకు ఆ వడ్డీ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ ఇచ్చేసి అకౌంట్ని క్లోజ్ చేసి మీ యొక్క అమౌంట్ ఏదైతే ఉందో అది రిటర్న్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి ప్రీమెచ్యూర్ విత్డ్రాయల్ రూల్స్ చూస్తే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మెచ్యూరిటీ పీరియడ్ ఏమో 5 years అని చెప్పుకున్నాం. సో 5 years కంటే ముందే మనకు అమౌంట్ అవసరం అయితే మధ్యలో తీసుకోవచ్చా అంటే తీసుకోవచ్చు, కాకపోతే కొన్ని పెనాల్టీస్ ఉంటాయి, ఇది చూద్దాం ఇప్పుడు. సో మీరు 1 year లోపల మీరు విత్డ్రా చేసుకోవాలంటే 1 year లోపల మీరు విత్డ్రా చేసుకోలేరు. ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1 year ఖచ్చితంగా ఉండాలి. 1 year తర్వాతనే మీకు అమౌంట్ అవసరమైతే వెనక్కి తీసుకోవచ్చు. మీకు అమౌంట్ అవసరమైందనేసి మీరు అకౌంట్ ఓపెన్ చేసిన 1 year లోపల వెళ్తే వెనక్కి తీసుకోలేరు అనమాట. 1 year నుంచి 3 years లోపల మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత 1 year అయింది, 1 year దాటిపోయింది. సో 1 year నుంచి 3 years లోపల మీరు అకౌంట్ క్లోజ్ చేసుకుంటే అక్కడ మీకు 2%, ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 ఇచ్చారనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారు, 2% అంటే 2,000 తీసుకొని 98,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. అలా కాకుండా 3 to 5 years వరకు మధ్యలో మీరు విత్డ్రాల్ చేసుకోవాలనుకుంటారు అనుకోండి, 1% అంటే ఇక్కడ ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఒక ₹1,000 తగ్గించి 99,000 మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇది ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ రూల్స్ అండ్ పెనాల్టీస్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ట్యాక్స్ రూల్స్ మనం ఇందాక చెప్పుకున్నాం, 80C కింద మనకి ఎటువంటి బెనిఫిట్ ఉండదు. తర్వాత మంత్లీ వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది మనం ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో చూపించుకోవాల్సి ఉంటుంది, యాన్యువల్ ఇన్కంలో. తర్వాత మనకి ఏంటంటే టీడీఎస్ అయితే ఉంటుంది, మనకు టీడీఎస్ కట్ అవ్వదని చెప్పుకున్నాం కదా, సో ఇక్కడ మనకు టీడీఎస్ బెనిఫిట్ అయితే ఉంటుంది, కాకపోతే వచ్చే వడ్డీ ఏదైతే ఉందో అది ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్లో చూపించాలి. సో మ్యాక్సిమం చూస్తే దీనిలో ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 0 అని చెప్పుకోవచ్చు. నామినేషన్ ఈజ్ మ్యాండేటరీ, మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఖచ్చితంగా నామినీని మ్యాండేటరీగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆటో క్రెడిట్ ఆప్షన్ ఉంటుంది, మీకు ఏదైతే వడ్డీ వస్తుందో ఆ వడ్డీ అనేది ఆటోమేటిక్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్, మీరు ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు సేవింగ్స్ అకౌంట్ కూడా ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ సేవింగ్స్ అకౌంట్లోకి మీకు అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది. ఎక్సెస్ డిపాజిట్ రూల్ మనం చెప్పుకున్నాం కదా, లిమిట్ వచ్చేసి 9 లక్షలు అనుకున్నాం సింగిల్ పర్సన్కి. ఒకవేళ మీరు అప్పుడు ఒక లక్ష అలా ఎన్ని అకౌంట్స్ అయినా ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాం కదా. సో మీరు అలా ఇన్వెస్ట్ చేస్తే మీ లిమిట్ అనేది 9 lakhs కంటే ఎక్కువ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10 lakhs అయింది అనుకోండి. సో మీకు 9 lakhs వరకే ఎంఐఎస్ వర్తిస్తుంది. రిమైనింగ్ 1 lakh ఏదైతే ఉందో దాన్ని ఎక్సెస్ నుంచి తీసేసి నార్మల్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో వేసేస్తారు. అప్పుడు మీకు వడ్డీ అనేది 4%, సేవింగ్స్ అకౌంట్లో మనకి ఎంతైతే వడ్డీ వస్తుందో ఆ 4% వడ్డీ ఇస్తారనమాట. సో ఎక్సెస్గా డిపాజిట్ చేస్తే ఎక్సెస్ అమౌంట్కి నార్మల్ వడ్డీ ఇస్తారు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ కింద ఇచ్చే 7.4% వడ్డీ ఇవ్వరు. తర్వాత పోస్ట్ మెచ్యూరిటీ ఇంట్రెస్ట్, ఇక్కడ చూడండి మనకి 5 years టైం పీరియడ్ అనుకున్నాం కదా, ఈ 5 years టైం పీరియడ్ తర్వాత మనకు 5 years టైం పీరియడ్ వరకు నెల మనకు వడ్డీ వస్తుంది 7.4% వడ్డీ ప్రకారం. 5 years కంప్లీట్ అయింది, మనం చూసుకోలేదు,
మనము అకౌంట్ క్లోజ్ చేసుకోవాలి. యాక్చువల్గా క్లోజ్ చేసుకొని మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మళ్ళీ ఎంఐఎస్ వడ్డీ వర్తిస్తుంది. అలా కాకుండా మీరు చూసుకోలేదనుకోండి, సో 5 years కంప్లీట్ అయిపోయింది ఈ నెలతో, నెక్స్ట్ మంత్ మనకు 7.4% వడ్డీ ప్రకారం మళ్ళీ మనకు అదే అమౌంట్ వస్తుందంటే రాదు. నార్మల్గా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ప్రకారం 4% వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీ ఇస్తారు, 7.4% వడ్డీ రాదు. మీరు ఖచ్చితంగా అఫీషియల్గా వెళ్ళి అకౌంట్ క్లోజ్ చేసి మళ్ళీ అవసరమైతే రీఇన్వెస్ట్మెంట్ చేస్తేనే మళ్ళీ మనకు 7.4% వస్తుంది, లేదంటే రాదు. మనం అలాగే వదిలేస్తే అదే వడ్డీ వస్తుందంటే రాదు, అనవసరంగా మీరు వడ్డీ లాస్ అవుతారు. నెక్స్ట్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే, ఫస్ట్ అకౌంట్ ఓపెనింగ్ ఫామ్ మనకు పోస్ట్ ఆఫీస్లో డైరెక్ట్ ఫామ్ ఇచ్చేస్తారు. తర్వాత కేవైసీ ఫామ్, మనకు కేవైసీకి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డు, పాన్ కార్డు ఈ రెండు ఖచ్చితంగా మ్యాండేటరీ. తర్వాత ఆధార్ కార్డు లేకపోతే మనకి ఓటర్ ఐడి, లైసెన్స్, ఇట్లాంటి జాబ్ కార్డు, మనకు మహాత్మా గాంధీది ఉపాధి హామీ జాబ్ కార్డు ఉంటుందో అది కూడా ఇచ్చుకోవచ్చు. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఒక 2 ఫొటోస్ కావాలి. తర్వాత ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మనకేంటంటే మైనస్ అకౌంట్ ఓపెన్ చేశారనుకోండి, వాళ్ళకి సంబంధించి మనకి 10 years లోపల మనకు మైనస్ అకౌంట్ ఓపెన్ చేస్తుంటే వాళ్ళకి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. ఇవి డాక్యుమెంట్స్. నెక్స్ట్ మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎంత వడ్డీ వస్తుంది విత్ ఎగ్జాంపుల్స్ చూద్దామని చెప్పుకున్నాం కదా. సో ఇది చూడండి, మనకు ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు ఏంటంటే ₹617 వస్తుంది. అంటే మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేస్తే నెల నెల మీకు ₹617, అట్లా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు, మీకు నెల నెల 60 నెలలు 7.4% వడ్డీ ప్రకారం ₹617 వస్తుంది. ఒకవేళ మీరు ₹2,00,000 డిపాజిట్ చేశారనుకోండి, ప్రతి నెల మీకు ₹1,233 వస్తుంది. ₹1,233 ప్రతి నెల వస్తుంది. ఒకవేళ మీరు 5,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5,00,000 ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల మీకు ₹3,083 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు వస్తుంది. అట్లా 5 సంవత్సరాల పీరియడ్ వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, మీ అమౌంట్ మీ 5,00,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. తర్వాత ఒకవేళ మీరు 9,00,000, సింగిల్ పర్సన్కి మ్యాక్సిమం లిమిట్ ఎంత అనుకున్నాం, 9,00,000. సో ఎంఐఎస్లో ఒక సింగిల్ పర్సన్ 9,00,000 ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే మ్యాక్సిమం వడ్డీ వచ్చేసి ₹5,550. ₹5,550 మీకు నెల నెల వస్తుంది. అట్లా 60 నెలలు 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత 9,00,000 మీకు వెనక్కి ఇచ్చేస్తారు. నెక్స్ట్ 15,00,000 మనం చెప్పుకున్నాం కదా, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే మ్యాక్సిమం వచ్చేసి 15,00,000 అని చెప్పుకున్నాం. సో 2 లేదా 3 కలిసి ఒక జాయింట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 15,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీకు నెల నెల ₹9,250 వస్తుంది. సో ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో వచ్చే మ్యాక్సిమం నెల నెల వచ్చే వడ్డీ ఎంత అంటే ₹9,250. సో మీరు ఈ పోస్ట్ ఆఫీస్లో ఇంతకు మించి ఎక్కువ వడ్డీ అంటే ప్రజెంట్గా ఉన్న 7.4% వడ్డీ ప్రకారం మనకు మ్యాక్సిమం వచ్చే అమౌంట్ వచ్చేసి, నెల నెల వచ్చే మ్యాక్సిమం అమౌంట్ వచ్చేసి ₹9,250. ఇది నెల నెల వస్తుంది, 5 సంవత్సరాలు వస్తుంది. 5 సంవత్సరాల తర్వాత మీకు మీరు ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో ఆ అమౌంట్ 5 years 10 years తర్వాత మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ ఏదైతే ఉందో అది వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో ఇక్కడ ఒక టేబుల్ చూద్దాము, కంపారిజన్ టేబుల్. ఈ వీడియోని జస్ట్ పాస్ చేసి ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ₹1,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు ₹617 వస్తుంది. సో టోటల్గా మీకు 5 సంవత్సరాలు కలిపి మీకు ఎంత వడ్డీ వచ్చినట్లు, ₹37,020. సో 5 years తర్వాత మీ లక్ష మీకు వెనక్కి వస్తుంది. ఒకవేళ ₹2,00,000 ఇన్వెస్ట్ చేస్తే 7.4% వడ్డీ ప్రకారం ₹1,233 అనుకున్నాం. సో టోటల్గా మీకు వచ్చిన వడ్డీ అంటే ఇక్కడ మీరు బెనిఫిట్ ఎంత పొందుతారు, ₹73,980. తర్వాత 5 సంవత్సరాల తర్వాత మీ యొక్క అసలు ఏదైతే ఉందో అది వెనక్కి ఇచ్చేస్తారు. తర్వాత ఒకవేళ మీరు 5,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, ప్రతి నెల మీకు ₹3,083 వస్తుంది. సో టోటల్గా మీకు 5 సంవత్సరాలకు ₹1,84,980 వచ్చినట్లు. 5 సంవత్సరాల తర్వాత మీ వడ్డీ మీ యొక్క అసలు ఏదైతే ఉందో 5,00,000 అది వెనక్కి ఇచ్చేస్తారనమాట. ఒకవేళ మీరు 9,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు ₹5,550. సో మీకు టోటల్గా ఈ ₹5,550 5 సంవత్సరాలు మీరు ఎంత వడ్డీ గెయిన్ చేసినట్లు, ₹3,33,000. మీ 9,00,000 మీరు వెనక్కి తీసుకుంటారు. ఒకవేళ మీరు 15,00,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి, 7.4% వడ్డీ ప్రకారం ప్రతి నెల మీకు ₹9,250 వస్తుంది. సో మీకు వడ్డీ ఎంత వచ్చినట్లు, ₹5,55,000. సో మీరు మ్యాక్సిమం వడ్డీ ఎంత వచ్చిందంటే ₹5,55,000 మీకు ఇక్కడ లాభం వచ్చినట్లు. మీ యొక్క అసలు ఏదైతే ఉందో అది మీ యొక్క మంత్లీ ఇది టెన్యూర్ అయిపోయిన తర్వాత మీ యొక్క అసలు మీకు వెనక్కి ఇచ్చేస్తారనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ సంబంధించిన డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.